గౌస్ దేశాయిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గఫూర్ ప్రచారం. బీజేపీ మిత్రులైన టీడీపీ, వైసీపీలను ఓడించండి. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని 33వ వార్డు కల్లూరులో సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయి విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో నిర్వహించారు. ప్రచారం చివరి రోజు కావడంతో కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్, పాణ్యం అసెంబ్లీ సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌస్ దేశాయి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, వి రాంభూపాల్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల, కల్లూరులో వందలాది మందితో సిపిఎం సీనియర్ నాయకులు రమణమూర్తి, వెంకటరాముడు అధ్యక్షతన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉండే బీజేపీ దుర్మార్గాలను సపోర్ట్ చేస్తున్న టీడీపీ, వైసీపీలను ఓడించడం కోసం సిపిఎం పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని ప్రజలకు వివరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెరిగే ధరలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, అదేవిధంగా రాష్ట్రంలో చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, రకరకాల పన్నుల పేరుతో ప్రజలను ముక్కుపిండి వసూలు చేయడమే తప్ప ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే తపన కానీ, పెరిగే ధరలను నియంత్రించే తపన లేని ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంపడమే సిపిఎం ప్రథమ లక్ష్యమని తెలియజేశారు. లక్షల కోట్లు పెట్టుబడిదారులకు, సంపన్నులకు పన్ను రాయితీలు ఇవ్వడం బీజేపీకి నిత్యకృత్యం అయ్యిందని తెలిపారు. ఈ దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కొత్త పరిశ్రమలు లేవు. ఉన్న పరిశ్రమలను మూసివేయడం తప్ప కొత్త పరిశ్రమలు నిర్మించాలనే ఆలోచన లేని నరేంద్ర మోడీని ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పే రోజు వచ్చిందని, బీజేపీకి అంటకాగే తెలుగుదేశం, వైసీపీలకు బుద్ధి చెప్పే ఆవశ్యకత వచ్చిందని, ఓటు అనే ఆయుధంతో వీళ్లను ఇంటికి సాగనంపాలని తెలియజేశారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు కాలనీలలో అభివృద్ధి శూన్యమని, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇసుమంతైనా అభివృద్ధి చేయని వైసీపీ ఎమ్మెల్యేకి ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. అందుకే సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌస్ దేశాయి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లు వేయించి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎండి ఆనంద్ బాబు, రామకృష్ణ, శ్రీనివాసులు, సుధాకరప్ప, వెంకటేశ్వర్లతో పాటు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా అపూర్వమైనటువంటి స్వాగతం చెప్తున్నారు గౌస్ దేశాయి గారికి. సరే, 2 ఓట్లు అడుగుతూ ఉన్నాం. అయితే మీకేమైనా ఒత్తిళ్లున్నా కనీసం మా వరకైనా గ్యారంటీగా వేయండి అనేసి అడుగుతుంది. చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూసినప్పుడు సిపిఎం పార్టీ కనీసం కొన్ని చోట్లైనా గెలిస్తే ఆ రకంగా వాయిస్ శాసనసభలో చేయగలిగితే తప్ప, లేకుంటే రాజకీయాలు అంత బురద కొట్టుకొని పోయినాయి. ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప దుశ్శాసన పర్వాలు, దుర్యోధన పర్వాలు శాసనసభలు చూస్తున్నాం. అట్లా కాకుండా ప్రజా సమస్యలు చర్చ జరగాల, ప్రజలకు న్యాయం జరగాలంటే సిపిఎం పార్టీ గెలవాలి. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. సరే, ఇప్పటికే ఈ పాలక పార్టీలు అంటే వైసీపీ కానీ అట్లాగే తెలుగుదేశం కానీ డబ్బులు పంచుతున్నారు. మేము తిరుగుతూ ఉన్నప్పుడే డబ్బులు పంచుతున్నారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బ్యానర్ ఏ సైజులో ఉండాలా, జెండా ఏ సైజులో ఉండాలా అనే దానికి శ్రద్ధ చూస్తారు తప్ప ఇంత విచ్చలవిడిగా డబ్బులు పంచుతుంటే ఎలక్షన్ కమిషన్ లేదు, ఒక్క అధికారం లేదు. కాబట్టి డబ్బుమయం చేస్తున్నారు ఎన్నికల్ని. ఏమైనప్పటికీ మేము సిద్ధాంతపరంగా ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నటువంటి పార్టీగా మేము ప్రజల దగ్గర పోతున్నాం, ఆదరించమని చెప్తున్నాం. కర్నూలు గ్రామంలో మాత్రం అపూర్వమైనటువంటి ఆదరణ మాకు దొరికింది. కల్లూరు పాత గ్రామంలో తిరుగుతున్నాం. ఇంటింటి ప్రచారం చివరి రోజు తిరుగుతున్నాం. చాలా ఘనమైనటువంటి స్వాగతాన్ని ప్రజలు పలికారు. ఈ ప్రాంతం అంతా కార్మిక వర్గానికి నిలమైనటువంటి ప్రాంతం. వివిధ ప్రాంతాల్లో పనిచేసేటువంటి కార్మిక కుటుంబాలన్నీ కల్లూరులో నివాసం ఉంటున్నాయి. వాళ్ళందరూ కూడా కార్మిక జెండా ఇది మా జెండా అని చెప్పి భావించి చాలా పెద్ద ఎత్తున కార్మిక నేతల్ని, పార్టీ నేతల్ని స్వాగతం పలికారు. ఊరూరా ఒక పండగలాగా ఈరోజు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. అందుకోసం ఈ ప్రాంత ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం రాబోయే కాలంలో కృషి చేస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒక్కరోజే బాకీ ఉంది. అందుకోసం మేము ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం, డబ్బులకు తలొగ్గకుండా వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఈరోజు ఎన్నికల్ని ఒక డబ్బులమయంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి తలొగ్గకుండా నీతి నిజాయితీగా కార్మికుల కోసం, ప్రజల కోసం, రైతుల కోసం పనిచేసేటువంటి ఎర్ర జెండా సుత్తికొడల చెట్టు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇండియా కూటమి ఈ ప్రాంతంలో నిలబడింది. పార్లమెంటు అభ్యర్థి లక్ష్మీ యాదవ్ ఆయన హస్తం గుర్తు. కాబట్టి ఇండియా అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
నమస్కారం.